వారిలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న దంపతులున్నట్లు అధికారులు గుర్తించారు. విశాఖలోని మధురవాడ చంద్రపాలానికి చెందిన పిల్లా ఉమామహేశ్వరరావు, శైలజగా నిర్ధారించారు. హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగులైన వీరు ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం వీరికి వివాహం జరిగింది. ఈ తెల్లవారుజామున 2 గంటలకు దర్శనం కోసం 300 రూపాయల క్యూ లైన్లో వేచి ఉండగా గోడ కూలిన ఘటనలో 2 మృతి చెందారు. వీరి వెంట మరో 2 మహిళలు రాగా శైలజ తల్లి వెంకటరత్నం, శైలజ మేనతగా గుర్తించారు. అందరితో కలివిడిగా ఉండే ఉమామహేశ్వరరావు, శైలజ చనిపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సింహాచలం ఘటనలో మృతి చెందినటువంటి మృతదేహాలు ప్రస్తుతం విశాఖ కేజీహెచ్ మార్చికి చేరుకుంటున్నాయి. మరోవైపు పోలీసులు కూడా భారీగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఆ బంధువులను కూడా గుర్తించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మృతదేహాలు అక్కడ లభించినటువంటి ఆధార్ కార్డు వివరాల ఆధారంగా ఎవరైతే మృతి చెందారో వాళ్ళని కుటుంబ సభ్యులను కూడా సంప్రదించడం జరుగుతుంది. మరోవైపు మృతదేహాలకి మరి కాసేపట్లో పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఎవరైతే మృతి చెందారో అది ఇప్పటికీ ఇంకా 7 అని చెప్తున్నప్పటికీ ఇప్పటికీ 8 మృతదేహాలు కూడా చేరుకున్నాయి. మరోవైపు వివిధ హాస్పిటల్లో క్షతగాతులకు చికిత్స కూడా అందిస్తున్నారు. ఎవరైతే సీరియస్ గా ఉందో వాళ్ళకి మెరుగైన వైద్యం అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎవరి కండిషన్ ఏదైనా సరే సీరియస్ గా ఉంటే వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికే అయితే మాత్రం ప్రస్తుతం మార్చురీకి 7 మృతదేహాలు చేరుకున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కేజీఎస్ సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలు చేరుకున్నాయి, తర్వాత క్షతగాతుల సంఖ్య ఇక్కడ ఎలా ఉంది? ఈ రోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. సో ఈ సంఘటన వలన మనకి సింహాచలం దేవస్థానంలో మనకు జరిగే చందనోత్సవంలో ఈరోజు దుర్ఘటన వల్ల 7 మృతదేహాలు కింగ్ జార్జ్ హాస్పిటల్కి తరలించడం అనేది జరిగింది. కలెక్టర్ గారు ఇమీడియట్ గా స్పందించి అక్కడ నుంచి బాడీస్ అన్నింటినీ మాకు పంపిస్తున్నామనే సమాచారం అందించారు. ఉదయం 4 గంటల నుంచి మేము ఇక్కడే ఉన్నాము. బాడీస్ అన్ని రిసీవ్ చేసుకుని ఇమీడియట్ గా నేను పోస్ట్ మార్టం షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం చేయడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని మేము రెడీ చేస్తున్నాం. మృతదేహాల తాలూకా బంధువులు వచ్చిన వెంటనే ఇమీడియట్ గా ఇంక్వెస్ట్ చేసి దీని తాలూకా పోస్ట్ మార్టం చేసి ఇమీడియట్ గా వాళ్ళ బాడీస్ ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. క్షతగాతులు ఎవరిని ఇక్కడ తీసుకురావడం జరిగిందో వాళ్ళకి ఎటువంటి వైద్యం అందిస్తున్నాము, అటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంజురీ అయిన వాళ్ళని, క్షతగాతుల్ని ఎవరిని ఇక్కడికి కేజీహెచ్ కి ఇంకా తరలించలేదు. ఇక్కడికైతే ఆ పేషెంట్స్ ఎవరు రాలేదు. మన దగ్గర ఉన్న 7 మృతదేహాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకి అందులో 3 ఫీమేల్స్, 4 మీల్స్ ఉన్నాయి. ఈ 3 ఫీమేల్స్ ని మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేకపోవడం వల్ల సో మేము ఐడెంటిఫై చేయలేకపోయాం. మిగిలినవి మీకు చెప్పాను ఆల్రెడీ, నేను నేమ్స్ తో సహా చెప్పాను. 2 వెస్ట్ గోదావరి అని చెప్తున్నారు, ఇంకొకరు ఎక్కడ అనేది మేము ఐడెంటిఫై చేయాలి. ఇది ప్రస్తుతం ఈ ఘటన మీద మార్చిలో ఇంకా ప్రస్తుతం మృతదేహాలు చేరుకున్నాయి. మరి కాసేపట్లో బంధువులకి సమాచారం ఇచ్చిన తర్వాత మృతదేహాలకు ఏదైతే బంధువులకు సమాచారం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ చేరుకున్నాక వాళ్ళ సమక్షంలోనే అంటే మృతదేహాలకు పోస్ట్ మార్టం కూడా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే అధికారికంగా 7 మృతదేహాలు చేరుకున్నాయని చెప్పేసి కేజీఎస్ వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.